క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే ప్రమాదాలు తగ్గుతాయని మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి దయాకర్ రావు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ ఫంక్షన్ హాల్లో క్యాన్సర్పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి దయాకర్ రావు మాట్లాడుతూ అపెండిక్యులర్ మాస్తో కూడిన కోలన్ క్యాన్సర్కు అరుదైన చికిత్స యశోద ఆసుపత్రిలో విజయవంతంగా జరిగిందని అన్నారు. వనపర్తికి చెందిన 51 మహిళలో అపెండిక్యులర్ మాస్తో పాటు కోలన్ క్యాన్సర్ను గుర్తించి అత్యాధునిక లాప్రోస్కోపిక్ ఆంకాలజీ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ప్రత్యేక వైద్య పర్యవేక్షణతో రోగి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. కడుపు నొప్పి, జ్వరం, కడుపులో గడ్డ వంటి లక్షణాలు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ మధ్య కాలం డేటా చూసుకుంటే ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ ఉంది. నమ్మినా నమ్మకపోయినా మీ చుట్టుపక్కల ఉండకపోవచ్చు, బట్ లెక్క ప్రమాదం. సో రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇంకొక విషయం, మనం తినే తిండిని బట్టి. సో ఇవన్నిట్లలో ఏమిటంటే ఇదంతా వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ డైట్. పిజ్జాలు, బర్గర్లు, ప్లస్ కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇవన్నీ డైరెక్ట్ కాజ్ చేయకపోవచ్చు. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒబేసిటీ పెరుగుతుంది, లావు కావడం వల్ల మన బాడీలో ఎస్పెషల్లీ ఫీమేల్స్ లోపల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పెరుగుతుంది, ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రొమ్ము క్యాన్సర్ కాజ్ చేస్తుంది. తీసేసాము, అదంతా టెస్ట్ కోసం పంపించాము. అది స్టేజ్ 3 క్యాన్సర్ లో ఉన్నట్టుగా వచ్చింది. పేరుకి సంబంధించిన క్యాన్సర్. ఆ స్టేజ్ 3 లో సర్జరీ ఒక్కటే సరిపోదు. సర్జరీ తర్వాత కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కీమోథెరపీ దాదాపుగా 6 నెలలు ఇస్తారు, 6 months ఇవ్వాల్సి ఉంటుంది. సర్జరీ ఎంత రోల్ ఉంటుందో కీమోథెరపీ రోల్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటుంది. ఇన్ ద ప్రాసెస్ రైట్ నౌ షీ ఈస్ డూయింగ్